సీఎం రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎంను సొంత పార్టీ నాయకులే అడ్డుకుంటున్నారని తెలిపారు. తనను ఓడగొట్టడం కాదని వచ్చే ఎన్నికల్లో నల్గొండ జిల్లా నుంచి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారని చెప్పారు. భవిష్యత్తులో కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఎస్ఎల్బీసీలో చనిపోయిన శవాలను కూడా తీయలేకపోయారంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. సార్, ఏం చెప్తారు ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద? తన పార్టీ కార్యకర్తల నిరసనల మధ్యన వాళ్ళందరినీ అరెస్టులు చేసి పర్యటన చేసిన ముఖ్యమంత్రి అదొక పర్యటన ఏముంది? సబ్జెక్ట్ లేక సంస్కారం లేక మాట్లాడే మాటలు తప్ప ముఖ్యమంత్రి మాటలలో ఏమీ లేదు. సార్, పర్సనల్ అజిటేషన్ అంటే సూర్యాపేటలో ఒక్క ఆయన మిగిలాడు, ఇంకా ఆయన ఒక్క ఆయన్ని తీసేస్తే మొత్తం దరిద్రం పోతుంది అనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఏం చెప్తారు? అది ఆయన సంస్కారానికి నిదర్శనం. అది అంతకుమించి ఏం లేదు. ఆయన తీసేస్తారా, నన్ను తీసేస్తారా, ప్రజలు రేపు కొడంగల్ ఏం చేసేస్తారు, ఇంకొకటి ఏం చేస్తారు అని ప్రజలు నిర్ణయిస్తారు. అది ఆయన కోరిక కావచ్చు. కానీ నల్గొండ జిల్లాలో 12 మందితో తిరిగి అసెంబ్లీకి రాబోతుంది బీఆర్ఎస్ పార్టీ రేపటి ఎన్నికల్లో, అందులో సందేహం లేదు. బహుశా కొడంగల్లో కూడా ఆయనకు ఆ పరిస్థితి ఎదురవుతుంది. ఇంతకుముందు కూడా ఆయన ఒకసారి ఓడిపోయిండు కొడంగల్లో. మళ్ళీ కూడా ప్రజలు అక్కడ బుద్ధి చెప్తారు తప్ప ముఖ్యమంత్రి అనుకున్నది మాత్రాన కాదు. ప్రజలు అనుకోవాలి, అనుకుంటే అవుతుంది. అది ఆయన స్థాయి మాటలేదు. మరొక విషయం, ఎస్ఎల్బీసీని వచ్చే సంవత్సరంలో పూర్తి చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి నల్గొండ వేదిక ద్వారా ముఖ్యమంత్రి చెప్పారు. ముందు అందులో ఉన్న ఆర్షేవాళ్ళది ఏమను, ఎందుకు పనికి మళ్ళీ రణమాటలు, చెత్త మాటలు. కనీసం శవాల్ని తీసేసి ఆ కుటుంబ సభ్యులకు దాన క్రియలకి అందించలేని పనికి మళ్ళిన చేతగాని వీళ్ళు ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తారంటే నమ్మడానికి అంత అమాయకంగా ఉన్నారా? చెయ్యాలి, చేసి తీరాలి తప్పకుండా. మాట్లాడినావు, మాట ఇచ్చినావు, ఎలక్షన్ల ముందు మాట ఇచ్చినావు, తర్వాత ఇచ్చినావు. గత సంవత్సరం వచ్చి 27లో పూర్తి చేస్తా అన్నావు, ఇవాళ వచ్చి 28లో. నీ పరిమాణ మాటలు నమ్మడానికి కూడా సిద్ధంగా లేడు. ఇవాళ ఎస్ఎల్బీసీకి ఏమైనా జరిగింది దరిద్రం అంటే దానికి కారణం మీరు, మీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రతి దారుణానికి కారణం మీరు. చివరిగా చెప్పండి, ఎవరు అడ్డుపడ్డా, ఎవరు ఆత్మహత్య చేసుకున్నా మూసి ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. మూసిని ఆయన కంపు మూసి కంపు కంటే అధ్వానంగా వస్తుంది. ఆయన నోటి కంపే ఎక్కువ అధ్వానంగా వస్తుంది. మూసీలో ఎవరు ఆయనకి అడ్డుపడే పని లేదు. మూసీలో తెలంగాణ ప్రజలు రేవంత్ని తొక్కేస్తారు. రైట్. అది వచ్చే ఎన్నికల్లో నల్గొండలో ఈ 12 నియోజకవర్గాలని పూర్తిగా మొత్తం బీఆర్ఎస్ గెలుచుకొని రాబోతుందనే విషయాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.